నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, ఇప్పుడు మన నందమూరి తారక రామారావు గారు అని అంటే ఫస్ట్ గా మనం రాముడు కృష్ణుడు, హరినాథ్ గారు రాముడు పాత్ర వేశారు. అందరికి చాలా చూడముచ్చటగా అనిపించింది ఇండస్ట్రీలో. ఇప్పుడు ప్రభాస్ గారు కూడా రాముడు పాత్ర వేస్తున్నారు. ఎప్పుడూ లేనన్ని విమర్శలు వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విమర్శలు మీరు ఏం చెప్తారో చెప్పండి. ఇక్కడ ప్రభాస్ గారి మీద అభిమానంతో చెప్పకండి. అంటే ప్రభాస్ నాకు అభిమానం ఏముంటుందమ్మా, ఏముంటుందో. నాకు ఇండస్ట్రీలో ఇప్పుడు 45-50 సంవత్సరాలు బట్టి ఇండస్ట్రీలో ఉన్నాను. నాకు తెలిసిన ఆ కాస్త పరిజ్ఞానంతో మాట్లాడుతున్నాను. నేను ఈ పెద్ద విజ్ఞానవంతుణ్ణి గాను, ఏదో నాకున్న అనుభవంతో నాకు తెలిసిన విధంగా మాట్లాడుతున్నాను. ప్రేక్షకులు కూడా నన్ను క్షమించి వాళ్ళు ఏదైనా పొరపాట్లు ఉంటే వాళ్ళు మన్నిస్తున్నారు, బాగుంటే ఆదరిస్తున్నారు. ఈ భరోసాతో ఇంకా పనిచేస్తున్నాను, లేకపోతే పనిచేయవలసిన అవసరం లేదు నాకు. ఇక్కడ మీకు ఆంధ్రాలో లేదా సౌత్ ఇండియాలో రాముడు నీలమేఘశ్యాముడు కదా, అదే ఉత్తరప్రదేశ్లో రాముడు ఎర్రగా ఉంటాడు. తెలుసా? అదేంటది తెలుసా? మరి అక్కడ ఎందుకంటే వాళ్ళు చెప్తారు రాముడు అనేవాడు ఆర్యుడు అందరూ ఎర్రగానే ఉంటారు. అది రాముడు అనేవాడు ఎర్రగా ఉంటాడు అన్నమాట. మరి మన దగ్గర ఎందుకు? అదే నీలమేఘశ్యాముడు ఆయన అక్కడ ఎర్రగా ఉంటాడు. దీన్ని మనం తప్పు పట్టలేము. అదేంటిది ఎర్రగా ఉన్నాడు. ఇప్పుడు మార్వాడీస్ ఉన్నారనుకోండి, వారు ఆలయం కట్టించుకున్నట్టయితే, రామాలయం చూసినట్టయితే రాముడు లక్ష్మణుడు సీత ముగ్గురు ఒకే రంగుతో ఉంటారు. సీత ఎలాగైతే కెంపు రంగుతో ఉంటుందో ఆ కెంజాయి రంగుతో రాముడు ఉంటాడు, లక్ష్మణుడు ఉంటాడు అన్నమాట. అంత ముద్దుగా ఉంటారు. దాన్ని మనం తప్పు పట్టకూడదు. ఎందుకంటే వాళ్ళ సంప్రదాయం, వాళ్ళు ఆ విధంగా దేవుణ్ణి చూడడానికి అలవాటు పడ్డారు. మరి ఆది లేనప్పుడు మన దగ్గర కూడా రాముడు తెల్లగానే ఉండాలి కదా. అదే వాళ్ళ నమ్మకం. అది రాముడు తెల్లగా ఉన్నాడు, రాముడు బంగారతాయ, రాముడికి ఏమి తక్కువ అనే ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. తర్వాత రాముడికి మీసాలు గడ్డాలు ఉన్నట్టు కూడా వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు దొరికిన చారిత్రక ఆధారాల ప్రకారంగా మీసాలు ఉంటాయి, గడ్డాలు ఉంటాయి. ముఖ్యంగా గడ్డాలు మీసాలు ఎప్పుడున్నా లేకపోయినా సరే రాముడు వారు భార్య గర్భవతి అయినప్పుడు ఎక్కడైతే అడవులో వదిలేస్తారు చూసావా, సహజంగా భార్య గర్భవతి అయినట్టయితే మరి మీసాలు గడ్డలు పెంచుతారు. ఆ సందర్భంలో ఉన్నా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇది సంప్రదాయపు కట్టుబాటు. అది భార్య ఉన్న మీసాలు గడ్డాలు అయితే తీయరు డెలివరీ అయ్యేంత వరకు, అంతే. అది ఒకటి అదొక సాంప్రదాయం. అది సాంప్రదాయపు సబుగులు ఇవన్నీ. ఇక్కడ ఓం రౌత్ అని ఆయన డైరెక్టర్ ఏం చేశారంటే చరిత్ర పాంబరు కాకుండా రామాయణాన్ని బాగా స్టడీ చేశాడు. రామాయణాన్ని స్టడీ చేసిన తర్వాత ఇప్పుడు సపోజ్ మనకి హనుమంతుడిని ఎలాగనుకుంటాము, శివాజీ ఛత్రపతి శివాజీని ఎలాగనుకుంటాము, అల్లూరు సీతారామరాజుని ఎలాగనుకుంటాం అంటే హనుమంతుడు అంటే ఆకాశం అంత ఎత్తుకుంటాడు కదా అనుకుంటాం కదా. అలాగే ఛత్రపతి శివాజీ బ్రహ్మాండ కండలు తిరిగి యుద్ధ వీరుడు. ఎక్కడ మీకు మన పూణేలో ఎక్కడ వీధికి ఛత్రపతి శివాజీ తాలూకు ఒక విగ్రహం ఉంటుంది. తర్వాత సీతారామరాజు ఎలా ఉంటాడుకుంటాం. మన హీరో కృష్ణ గారు కూడా ఇంకా పొట్టుగా ఉన్నారేమో అనిపిస్తుంది అన్నమాట. మన ఇమేజ్లో సీతారామరాజు అంటే ఆదానుబాహుడు, కానీ పుట్టివాళ్ళు వీళ్ళందరూ పుట్టివాళ్ళు. ఫ్యాక్ట్ అంటే చారిత్రక ఆధారాలని బట్టి చూసినట్టయితే ఛత్రపతి శివాజీ పుట్టివాడే, మన అల్లూరు సీతారామరాజు పుట్టివాడే, అలాగే హనుమంతుడు కూడా పుట్టివాడే. హనుమంతుడి కంటే మంచి బలవంతుడు వాలి. హనుమంతు కంటే మంచి బలవంతుడు. హనుమంతుల్లో ఉన్న గొప్పతనం అంటే ఎక్స్పాన్షన్ ఉందన్నమాట. ఆయన్ని పొగుంటట్టయితే పొంగిపోతాడు. ఏ రేంజ్లో పొంగిపోతాడో ఆయన తెలియదు మాట. సూర్యపుత్రుడు కదా, అందువలన అట్లాంటి సౌలభ్యం ఆయనకు ఉంది. పొగడాలి, ఆ పొగడితేనే ఆయన బలం. అయితే దీనికి ఏంటంటే చారిత్రక ఆధారాలను బట్టి వాళ్ళు ఆ విధంగా ఓం రౌత్ కూడా మనం ఆయన తిట్టవలసిన అవసరం లేదు. ఆయన ఆది పురుషు అనేటువంటి దాన్ని వాళ్ళకి మతపరమైనటువంటి ఒక ప్రోపగండాగా సినిమా తీస్తున్నాడు.
మతపరమైన ప్రోపగండాగా సినిమా తీసిన తర్వాత దాంట్లో యాక్చువల్సే ఎక్కువ పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. సీతమ్మ వారు ఉన్నారు, సీతమ్మ వారికి జాకెట్ లేకుండా ఒకవేళ చీరతోనే ఆయన పోర్ట్రేట్ చేశారనుకోండి, తప్పు లేదు. ఆ రోజుల్లో 7 గజాలు 8 గజాలు చీర ఉండేది. ఎప్పుడు కూడా మీకు ఇచ్చాపురం శ్రీకాకుళం వెళ్ళినట్టు వాళ్ళు జాకెట్లు వేసుకోరు, జాకెట్లు వేసుకోరు, కానీ ఎక్కడ ఒక చిన్న పెసరు నడుము కనిపించదు, ఒళ్ళు కనిపించదు అన్నమాట. అలా ఉంటుంది. అలాంటి ఆధారాలతో కొన్ని దగ్గర బ్లౌజ్ వేసుకోవడాన్ని కూడా తక్కువగా చూస్తారంటే అమర్యాదగా చూస్తారని ఏదో అంటూ ఉంటారు, నిజమేనా? కొన్ని చోట్ల వేసుకోరు బ్లౌజ్. కొన్ని చోట్ల కాదమ్మా, మన ఉత్తరాంధ్రలో ఎవరు వేసుకోరు. వాళ్ళు ఏంటంటే ఒక 7 గజాల చీర 8 గజాల చీర కట్టుకుంటారు. ఎక్కడ ఒక అంగుళం శరీరం కనిపించదు అన్నమాట. అంత జాగ్రత్త పడతారు, బాగుంటారు, అందంగా ఉంటారు అన్నమాట. వాళ్ళకి ఏదైనా కుట్టొచ్చినట్టు కానీ అశ్లీలంగా కానీ ఏది కనిపించకుండా జాగ్రత్త పడతారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆయనకి కనిపించిన ఆధారాలతో ఆయన సినిమా తీశాడు. అంటే సినిమాలో మన కేవలం ఓ టీచర్ చూసి సినిమాని నిర్ణయించేయడమేనా? ఆ సినిమాలో ఏముందో మనం తెలుసుకోకుండా ఒక టీచర్ని చూసి ఇది ఫ్లాప్, బాగా తీయలేదు అని చెప్పేస్తున్నారంటే విజ్ఞులు. మరి మనం ఏమనుకోవాలి దాన్ని? ఆ సినిమా ఏం తీశాడు, కథ ఏమిటి, అది బీజేపీ పార్టీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, మతపరమైన సినిమాగా ఉన్నప్పుడు ఇన్ని 100 కోట్లు పెట్టి ఆ సినిమా తీసినప్పుడు ఆ సినిమా అప్పుడు ఒకవేళ సినిమా ఆడినా ఆడిపోయినా పర్వాలేదు, వాళ్ళు ప్రోపగండా సినిమాగా మిగిలిపోతుంది అన్నమాట. అలాగే భయమే లేదు. కనుక ఇప్పుడు నేను సినిమా చూసిన కొద్దీ నాకేదో అద్భుతం అనిపిస్తుంది, బాగుందనిపిస్తుంది, ప్రభాసు తొందరపాటు పడలేదనిపిస్తుంది. డెఫినెట్గా ప్రభాస్కి ఈ సినిమా ఒక మోన్యుమెంట్ అవుతుందనిపిస్తుంది. ముఖ్యంగా ఇటువంటి సినిమాలు విజువల్ ఎఫెక్ట్తో ఆకట్టుకుంటాయి. అవును. ఇప్పుడు మన శాకుంతలం ఎందుకు ఫ్లాప్ అయింది అని అంటే వన్ ఆఫ్ ద రీజన్ విజువల్ ఎఫెక్ట్సే. అది 3Dలో పెట్టేసరికి అన్ని కంటి మీదకి వచ్చేసినట్టు, లేకపోతే అది గ్రీన్ మ్యాటర్ అని క్లియర్ గా తెలిసిపోతుంది అన్నట్టు రకరకాల విమర్శలు చూసాం. ఇప్పుడు బాహుబలి కూడా చాలా వరకు గ్రీన్ మ్యాట్ లో చేసిందే. RRR కి సంబంధించి కూడా చాలా వరకు గ్రాఫిక్ వర్కే. కాకపోతే అది గ్రాఫిక్ అని మనం అనుకోము. ఇప్పుడు ప్రభాస్ గారు కొండెక్కే సీన్ ఉంటది కదా పార్ట్ 1లో. అవును. మరి నిజంగా కొండెక్కినట్లేదు అది. అంటే ఇక్కడ ఏంటంటే మీకు ప్రేక్షకుడు కథలోకి వెళ్ళిన తర్వాత మీ దానవీర స్వరకరణలో ఓ నల్లటి దారం కనిపిస్తుంది. ఆ నల్లటి దారం నుంచేమో ఒక కందిరీగ అలా వెళ్తుంది. మనం కథలో వెళ్ళిన తర్వాత ఎన్ని కర్ణులు కుట్టేస్తుంది కందిరీగ అన్నమాట. ఇలాంటి ఎన్నో కొన్ని ఒక అన్వాంటెడ్ విజువల్స్, అన్పర్ఫెక్ట్ విజువల్స్ మనకు కనిపిస్తాయి. కానీ కథలో దిగిన తర్వాత మనం విజువల్ ఎఫెక్ట్ అంతగా ఇప్పుడు శాకుంతలం ఫ్లాప్ కూడా అదే రీజన్ అంటున్నారు. దృష్టిలో పెట్టుకోం. ఎందుకు దానవీర స్వరకరణలో మొత్తం అందరూ కలిసి జూనియర్ ఆర్టిస్టులు ఒక 25 మంది 50 మంది ఉంటారు. మరి ఎన్ని 100 మంది యుద్ధం చేసినట్టు చూపించాడు. అది విజువల్గా వాళ్ళు చేయాలనుకుంటే చేయొచ్చు. వాళ్ళే యుద్ధం చేస్తారు, వాళ్ళే కుమ్మలాడుకుంటారు, వాళ్ళే ముచ్చి యుద్ధాలు చేస్తుంటారు. ఇవన్నీ వాళ్ళు ఆ డైరెక్టర్ సౌలభ్యంతో ఎంపిక చేసుకొని వాళ్ళు ఉపయోగించుకుంటాడు అన్నమాట. కనుక ఆదిపురుషుని అంతగా కొట్టి పారేయవలసిన అవసరం లేదు. ఆదిపురుషుల్లో సంథింగ్ డెఫినెట్గా. అండ్ ముఖ్యంగా ప్రభాస్ గారి డబ్బింగ్ కి కూడా చాలా మంది విమర్శలు చెప్తున్నారు. అంటే చాలా మందికి నచ్చలేదు. అదేంటి అట్లా మాట్లాడారు, ఆ గొంతు బాగాలేదు, రాముడు అంటే కాస్త సౌమ్యంగా మాట్లాడాలి, ఈ విషయంలో కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. మరి ప్రభాస్ వాళ్ళని పిలిచి ముందు జాగ్రత్తగా ఏదో చెప్పాడు కనుక మార్పులు చేర్పులు ఉంటాయని మనం ఆశిద్దాం. డెఫినెట్గా మార్పులు చేర్పులు ఉంటాయి అన్నమాట. అలాగే ఉండిపోదు. కానీ ఆ సినిమాను మాత్రం కొట్టి పారేయవలసిన సినిమా కాదు. సినిమా డెఫినెట్గా ఇండియన్ ప్రైడ్గా ఉంటుందని నా నమ్మకం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.